హాయ్ వర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ అస్కరి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 31 సంవత్సరాల నుండి నేను మగవాళ్ళలో అంగస్తంభన తగ్గినా, సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గినా, వాళ్ళ సెక్స్లో టైమింగ్ తగ్గినా, వీర్య కణాలు వీర్యం తగ్గినా, చిక్కదనం తగ్గినా, ఈ అన్నిటికీ నేను చూస్తున్నానండి. నేను హైదరాబాద్లో దాదాపు 31 ఇయర్స్ నుంచి 2 లక్షల పైన మా దగ్గర మంచిగానే కేసులు దాఖలాలు. ఒక్కసారి మందులు వాడితే యునానీలో వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, కోతలు లేకుండా, ఎలాంటి పథ్యాలు లేకుండా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. అంగస్తంభన అయినా, అంగస్తంభన సమస్య అయినా, టైమింగ్ తగ్గిన, వీర్య కణాలు తగ్గిన మీకు చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఇవాళ నేను హస్తప్రయోగము చాలామంది చిన్నప్పటి నుండి, అంటే వీర్యం ఎప్పటి నుంచి వెళ్తుందో 13 ఇయర్ నుంచి 13 to 19 వరకు కామన్ చేస్తారు. కొందరు పెళ్ళి అయ్యే వరకు చేసుకుంటూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో వీర్యం వెళ్ళక ముందే హస్తప్రయోగాలు చేసుకుంటున్నారు. 7th, 8th, 6th పిల్లవాళ్ళు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ చెప్పాల్సి వస్తుంది, మాటికి హస్తప్రయోగము సెక్స్ బోత్ ఆర్ సేమ్ అని కొందరు డాక్టర్లు చెప్తున్నారు, భ్రమ పెడుతున్నారు. తప్పు. హస్తప్రయోగము సెక్స్ రెండు కూడా ఈక్వల్, ఒకటి కావు. ఎందుకు కావు అని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఈ 2 బాటిల్స్ ఉన్నాయి. ఇదొకటి చిల్డ్ వాటర్ బాటిల్, ఇదొక బీర్ బాటిల్, చిల్డ్ బీర్ బాటిల్. నాకు ఇప్పుడు దాహం వేస్తుంది. నాకు దాహం వేస్తే వాటర్ తాగినా దాహం తీరుతుంది. నేను ఈ చిల్డ్ బీర్ తాగినా దాహం తీరుతుంది. కానీ వాటర్ తాగటం వల్ల నాకు దాహమే తీరుతుంది, కానీ నా శరీరానికి హానికరం ఏముండదు వాటర్ వల్ల. కానీ ఇది తాగితే మాత్రం దాహం తీరుతుంది, కానీ బాడీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి హానికరం. అలాగే సెక్స్ చేసినప్పుడు మీ అంగంలో దోషాలు జరగవు, అంగంలో స్తంభనలు ఎలాంటి తేడాలు రావు. సెక్స్ ప్రకృతికి అనుకూలంటిది. హస్తప్రయోగం అంటే ప్రకృతికి భిన్నం కాబట్టి అది చేసినప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. అంగంలో అంటే సైజులో తేడా, పవర్లో తగ్గిపోవడం, టైం తగ్గిపోవడం అన్నీ జరుగుతాయి హస్తప్రయోగం వల్ల. ఇప్పుడు కొందరు ఏం చెప్తారంటే, హస్తప్రయోగం చేసినా వీర్యం వస్తుంది, మన సెక్స్ చేసినా వీర్యం వస్తుంది. కరెక్టే, 2 చేసినా వీర్యం వస్తుంది. మన బ్రెయిన్లో ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల మనకు ఉల్లాసం కలుగుతుంది ఎప్పుడు వీర్యం బయటకు వస్తే. హస్తప్రయోగం వల్ల బయటకు వచ్చింది, ఇటు సెక్స్ వల్ల కూడా వీర్యం బయటకు వచ్చింది. కానీ రెండిట్లో తేడా ఏంటంటే, అంగము సేఫ్గా ఉండాలంటే దానికి ప్రొటెక్షన్ దేవుడు, ఇది కవచం. యోని అనేది పెద్ద మంచి కవచం. అంగం దాని లోపల ఎందుకు పెట్టాలంటే, మెత్తటి మజల్స్ ఉన్నాయి, అక్కడ రసాలు ఊడుతుంటాయి, అక్కడ pH వాల్యూ ఎన్విరాన్మెంట్ ఉంది. అయినా అంగానికి ఎంత బిగించుకోవాలి అంతే బిగించుంటుంది. యోని గట్టి పట్టదు. అప్పుడు మనం సెక్స్ చేస్తున్నప్పుడు మన నడుము కదులుతుంటుంది, యోని ఒకే చోట ఉంటుంది. యోని కదలదు, మనం కదులుతుంటాం. ఇది నేచురల్ సెక్స్. దానికి భిన్నంగా వెళ్ళేసి హస్తప్రయోగంలో ఏమవుతుంది, ఇది చెయ్యి రఫ్ స్కిన్, ఇక్కడ రసాలు ఊరట్లేదు, మెత్తటి మజల్స్ లేవు, ఎన్విరాన్మెంట్ లేదు, pH వాల్యూ లేదు. దీంతో గట్టిగా, అది కూడా మనం బిగించుకుంటాం, యోని బిగించట్లేదు కదా, మనం బిగించుకుంటాం. అక్కడ యోని దగ్గర ఏమైంది, ఇక్కడ మనం ఊగుతున్నాం, మనం ఊపుతున్నాం, మన అంగంకు ఇలా ఊపుతున్నాం, మన నడుము ఊపుతున్నాం, యోని ఒకే చోట ఉంది. ఇక్కడ అలా కాదు, మన అంగం ఒకే చోట ఉంది, చెయ్యి ఊపుతున్నాం, చెయ్యి ఊపుతున్నాం, మనం అంగం ఒకే చోట ఉంది. భిన్నం, ఇది ప్రకృతికి భిన్నం. ఈ చేయితోని హస్తప్రయోగం చేస్తే అంగం మీద ఉన్న రక్తనాళాలు, లోపటున్న రక్తనాళాలు, కండరాలు, లోపటున్న ఎండోథెలియల్ సెల్స్ అన్నీ కాటన్ బట్ట నీళ్ళల్లో వేస్తే ఎలా షింక్ అవ్వబోతూ గుంజుకుంటుందో అలా గుంజుకుంటుంది. మొత్తం షింక్ అయితే సైజ్ కొట్టి వానపాములా ఉన్న సైజు, అనకండలాగా ఉన్న సైజు వానపాములాగా అవుతుంది. ఇది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనం అన్నం కూర ఉడికిన తర్వాత చూడండి, అన్నం చల్లారిన తర్వాత గిన్నెలో చేసి తీయండి, అన్నం సాయంత్రం పాసిపోద్ది. కూరలు చేసి తీసినా పాసిపోద్ది. ఈ చర్మం తలగంగానే అన్నం డైజెషన్ అవ్వడం మొదలు. ఫస్ట్ మనం ప్లేట్లో ఎప్పుడు చేస్తాం, అన్నం అక్కడి నుంచి అరగడం మొదలవుతుంది. రెండోది నోటిలో, మూడోది కడుపులో అన్నం అరుగుతుంది. 3 దశల్లో 3 స్టేజ్లో అన్నం అరుగుతుంది. అట్లాంటి ఈ చేయితోని మనం అంగానికి బాగా రాపిడి చేస్తే దాని ఆకారం పాడైపోతుంది, దాని సెన్సిటివిటీ పాడైపోతుంది, దాని పవర్ తగ్గిపోతుంది, దాని టైమింగ్ తగ్గిపోతుంది. టైమింగ్ కూడా దీంతోనే ముడిపెట్టాడు దేవుడు. ఈ భాగం బాగా సెన్సిటివ్ అయితే యోని లోపల యోని వెచ్చదనానికి తట్టుకోలేదు అంగం.
తొందరగా వీర్యం బయటికి వస్తుంది. చేతితోని హస్తప్రయోగం చేసినప్పుడు తొందర రాదు బయట, యోని లోపల పట్టంగానే వస్తుంది. ఎందుకంటే సెన్సిటివ్ పెన్నిస్, ఈ గ్లాన్స్ ఉంటుంది కదా, హస్తప్రయోగం వల్ల చాలా సెన్సిటివ్గా మారుతుంది. అంగం చిన్నగైపోతుంది. దొడ్డుగా ఉన్న అంగం సైజ్ చిన్నగైపోతుంది, పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగైపోతుంది హస్తప్రయోగం వల్ల. యోనిలతో సెక్స్ చేస్తే ఏ అంగానికి ఏం దోషం కలగదు. దేవుడు ఎప్పుడు ఒక వరం పక్కన, ఇది వరం అనుకోండి, మగతనం, దీని పక్కన ఎప్పుడు శాపం పెట్టాడు. శాపం ఏంటంటే ఈ మంచి మగతనానికి హస్తప్రయోగం పాడు చేస్తుంది. అదే సెక్స్ చేస్తూ భార్యతో ఎంజాయ్ చేస్తే యోని ద్వారా ఆమెకు కూడా మళ్ళీ ఆమె బ్యాక్ నుంచి సెక్స్ చేయటం, ఓరల్ సెక్స్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల అక్కడ కూడా ఇబ్బందులు వస్తాయి. అర్థమైంది కదా. అంటే యోనితో సెక్స్ చేయాలి, మలద్వారం వాళ్ళతో సెక్స్ చేసినా కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు, ఓరల్ సెక్స్ చేసినా కొన్ని ఇబ్బందులు తప్పవు, హస్తప్రయోగం చేసినా కొన్ని ఇబ్బందులు తప్పవు. యోనిలో సెక్స్ చేస్తే, అది కూడా మన భార్యతో చేస్తే ఎలాంటి సమస్యలు, ఎలాంటి రోగాలు, ఎలాంటి బలహీనతలు, ఎలాంటి అంటే అంగం సైజ్ చిక్కిపోవడం, సెన్సిటివిటీ పెరిగిపోవడం, ఎలాంటి సమస్యలు ఉండవు. విన్నారు కదండి. మీలో అంగస్తంభన సమస్య, అంగస్తంభన అనే అలవాటు, వ్యసనం ఉండి ఉంటే దానివల్ల అంగస్తంభన సమస్య వస్తుంది. మీకు మీ సైజ్ తగ్గిపోతుంది, మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మీ సెక్సువల్ టైం తగ్గిపోతుంది, అంగం ముందు భాగం సెన్సిటివిటీ పెరిగిపోతుంది. ఇవన్నీ మనం చేతులారా పెళ్లి కాకముందు తెచ్చుకున్నట్టే. హస్తప్రయోగం కంటిన్యూ 10 సంవత్సరాలు చేసుకున్న వాడికి టైమింగ్ తగ్గుతుంది, పవర్ తగ్గుతుంది, సెక్స్తో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేస్తుంది, నేను చేస్తానో చేయలేని భయం మొదలవుతుంది. మీలో అంగస్తంభన వల్ల మీరు అంగస్తంభన కోల్పోయారు, మంచి అంగం ఆరోగ్యం పాడైపోయింది, అంగం చిక్కుపోయింది, టైమింగ్ తగ్గిపోయిన వాళ్ళు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హస్తప్రయోగం అనే చెడు వ్యసనం ఆపేసేయండి, పోర్నోగ్రఫీ ఆపేసేయండి. కొందరు బోర్ల పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడీ చేస్తారు, దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. కొందరు తొడల మధ్య అంగానికి బెడ్డు రాపిడీ చేస్తారు, దానికి సెంట్రిబేషన్ అంటారు. మాస్టర్బేషన్ అయినా, ప్రోన్ మాస్టర్బేషన్ అయినా, సెంట్రిబేషన్ అయినా, ఓరల్ సెక్స్ అయినా, హోమోసెక్సువల్ అయినా అంగం ప్రాబ్లం వస్తాయి. అంగంతో చాలా అంగంలో అనాటమీ ఎంత ఫిజియాలజీ అనాటమీ పాడైపోతుంది. మీలో ఇట్లాంటి సమస్య హస్తప్రయోగం వల్ల వచ్చినా, హోమోసెక్సువాలిటీ వల్ల వచ్చినా, ఓరల్ సెక్స్తో వచ్చినా నాకు సంప్రదించవచ్చు. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో వరల్డ్ వైడ్, లోకాన, దేశాన, ఏ మూలాన ఉన్నా మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు. సౌలభ్యం ఉంటే దగ్గరలో ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉంటే నాతో కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఈ చెడు వ్యసనాలకు దూరం ఉంటారని, మీరు నా మాటలు విని, నా వీడియో విని కొన్ని మంచి పద్ధతులు, అలవాటు చేసుకుంటారు, ఆచరిస్తారని భావిస్తూ, ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. అప్పుడు సెలవు.